ఇక మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ముఖాముఖి ఏర్పాటు చేశారు. దీన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని అబాస్పాలు చేయాలి, వ్యతిరేక ప్రచారం చేయాలని గోబెల ప్రచారం అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని. అప్పుడు మన హిట్లర్ గోబెలని ఒక మంత్రిని పెట్టాడు. ఇవాళ ఆ మంత్రి స్థానంలో కేటీఆర్ గారు ఉన్నారు. ఇక నుంచి కేటీఆర్ పేరుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా గోబెల్ అని పిలవాలి తప్ప కేటీఆర్ అని పిలవాల్సిన అవసరం లేదంటున్నాను. మొత్తం 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే ఒక్కడి కూడా అమలు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని చెప్తున్నారు. ఇవాళ 2 లక్షల రూపాయలు రైతు మాఫీకి 18,000 కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేస్తే అసలు రేవంత్ రెడ్డి రైతులు మోసం చేసిడని చెప్తున్నారు. అందువల్లనే అబద్ధాలు చెప్పే పేరుని కేటీఆర్ కి హరీష్ రావుకి పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ మూసీ నదిలో ఉన్న పేద ప్రజలందరికీ 2 గదుల ఇండ్లు ఇచ్చి దాంతో పాటు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు వాళ్ళు ఇమీడియట్ గా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఖర్చు పెట్టడానికి ఇస్తున్నారు. అంతేకాకుండా బఫర్ జోన్ లో మరి పర్మనెంట్ ఇళ్లు కట్టించుకున్న వాళ్ళకి దాని ఎస్టిమేట్ చేసి దానికి డబ్బులు ప్రభుత్వం ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బఫర్ జోన్ లో ఎవరికైనా పట్టా ఉంటే దాని ఖరీదుని 2 రెట్లు చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి రిప్లేస్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి అన్ని ఆరోగ్యం, చదువు, ఇతర పనులన్నిటి కోసం ఒక కమిటీని వేశారు. అత్యున్నత స్థానంలో ఉన్న హెల్త్ సెక్రటరీని, ఎడ్యుకేషన్ సెక్రటరీని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసి వారి కష్టాలన్నీ తీర్చడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసిన వీటి ఏమిటి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఇవే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. వీటి ద్వారా ప్రజలందరినీ మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మూసీ నది ఒడ్డు వచ్చే నీళ్లు ఈ చుట్టుపక్కల పండించేటటువంటి కూరగాయలు, ఆకుకూరలకి ఈ మురుగు వాటర్ వల్ల అక్కడ ఆ ఆకుకూరలు, కూరగాయలు కూడా మరి దుర్గంధం అయిపోయి దాంట్లో వేరే రకాల వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మూసీ నది వల్ల మలేరియా, డెంగ్యూ ఇటువంటి పెద్ద జబ్బులన్నీ కూడా హైదరాబాద్ లో రావడానికి ఈ మూసీ నదిలో దుర్గంధపూరితమైన నీళ్లు ఉండటం వల్లనే ఆ రకమైన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని